మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రండి కొన్ని నిమిషాలు క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ నెలలో అనేక సార్లు ప్రభు యొక్క జన్మదినము గురించి, ప్రభు యొక్క పుట్టుక గురించి అనేక సార్లు మనం వాక్యాన్ని విన్నాం. అనేక సార్లు దేవుని ఒక వాక్యాన్ని మనం చదివాం. ఈ దినాన్ని మరొకసారి ప్రభు తన యొక్క జన్మదినము గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే జ్ఞానులు వచ్చారు, ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు మొదట దేవుణ్ణి ఆరాధించారు? ఎవరిని ఆరాధించారు? లోక రక్షకుడైన యేసు ప్రభును వారు ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం. ఎక్కడ ఆరాధించారు? పశువుల పాకలో ఆరాధించారా? సత్రములో ఆరాధించారా? ఎక్కడ ప్రభువుని ఆరాధించారు? వారు ఎక్కడ ఆరాధించారు? ఎక్కడ ఆరాధించారు? ఇంటిలో ఆరాధించారు. నేను ఇన్నిసార్లు అడిగానంటే మీరు చెప్పేది రాంగ్ అని అక్కడ అర్థం చేసుకోవాలి. చదవబడిన వాక్యం చూడండి ఏముంది అక్కడ. అక్కడ చూడండి ఏముంది. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, పశువుల పాకలోనికి వచ్చి అని అక్కడ రాయబడలేదు. జ్ఞానులు ఎక్కడికి వచ్చారంట? యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చి. కనుక వారు ఎవరిని ఆరాధించారంటే లోక రక్షకుని ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారంటే ఇంటిలో ఆరాధించారు. ఎలాగ ఆరాధించారంటే సాగిలపడి ఆరాధించారు. ఎలాగ ఆరాధించారంటే వారు కలిగి ఉన్న బహుమానాలను దేవునికి ఇచ్చి వారు ఆరాధించినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఎవరు ఆరాధించారు? ఎవరు ఆరాధించారు? ఆ పిల్లల్ని పంపించండి సార్. అరుచుకుంటూ అక్కడ తిట్టుకుంటూ పంపించా పిల్లలు. ఓకే, సైలెంట్గా ఉండమ్మా. ఎవరు ఆరాధించారు? ఎవరు ఆరాధించారు? జ్ఞానులు ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తెలియనిది ఏదైనా ఒకటి నూతనమైనది ఒకటి కనుగొంటే, కనిపెడితే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు? జ్ఞాని అని పిలుస్తారు. ఇప్పుడు ఈ బల్బును ఒక వ్యక్తి కనుక్కున్నాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి ఈ బల్బుని కనుక్కున్నాడు. అదేవిధంగా జాన్ గూటెన్బర్గ్ అనే ఒక వ్యక్తి ప్రింటింగ్ మిషన్ ని కనుక్కున్నాడు. ప్రింటింగ్ మిషన్ వాడుకలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రింపబడిన గ్రంథము లేదంటే మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకము ఏదైనా ఉంది అంటే ఈ దినాన్ని మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మనిషి ఆయా సమయాలలో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు లేదంటే ఆ సమస్యను పరిష్కరించబడడానికి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందో. దినదినానికి నూతన టెక్నాలజీ వస్తుంది. ఏఐ టెక్నాలజీ అని కూడా వచ్చింది. ఆ టెక్నాలజీ ద్వారా ఏదైనా చేయొచ్చు. ఈ దినాన్ని
మానవుడు చేయలేనంటిది ఏది కూడా లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా, ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా ఏదైనా సరే మానవుడు ఈజీగా ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఏదైనా కావాలంటే, ఒక టికెట్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఆ స్థలానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఉండటం ద్వారా మన ఇంటిలోనే ఏదైనా ఒక ఆర్డర్ చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా, టికెట్లు బుక్ చేయాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా తినాలన్నా, ఏదైనా బుక్ చేయాలన్నా ప్రతిదీ కూడా మన ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది. అవునా కదా? అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి అవి ఎవరైతే కనిపెట్టారో వారిని ఏమని పిలుస్తున్నాం? మనం జ్ఞాని అని పిలుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 1973లో మరి చంద్రమండలం మీదకి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక వ్యక్తి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప కాదు, ఇదేమీ అంత విచిత్రమైనది కాదు, కానీ దేవాది దేవుడు తన రాజ్యాన్ని, తన పరలోకాన్ని, తన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుడే భూమి మీదకి రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ దినాన్ని మరి మనసుకున్న అసలైన సమస్య ఏంటంటే ఆరోగ్యం కాదు, లేదంటే కరెంటు కాదు, లేదంటే మనిషికి మరి కుటుంబ సమస్య కాదు. మనిషికున్న భయంకరమైన సమస్య ఏంటంటే ఈ దినాన్ని మానవుడు పాపముతోని నిండిపోయి ఉన్నాడు. మానవునికున్న భయంకరమైన సమస్య ఏంటంటే మానవుడు పాపములో కూరుకుపోయి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. బాగా గమనించండి. నువ్వు పాపము చేస్తున్నావా, లేదంటే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావా? పాపముతో స్నేహం చేస్తున్నావా? పాపములోనే ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అంటే నీ కొరకు ఒక జీతం ఉన్నది, నీ కొరకు ఒక ప్రతిఫలం ఉన్నది. ఏంటి ఆ ప్రతిఫలం అంటే దాని ద్వారా వచ్చేది మానవునికి మరణము. ప్రియదేని బిడ్డలారా, మనిషికి కావాల్సింది జ్ఞానము అయ్యుంటే దేవుడు ఒక జ్ఞానిని లోకానికి పంపించేవాడు. మనిషికి కావాల్సింది భవనాలు అయ్యుంటే, బిల్డింగ్స్ అయ్యుంటే దేవుడు ఒక బిల్డర్ని పంపించేవాడు, లేదంటే దేవుడు ఒక ఇంజనీర్ని పంపించేవాడు. మానవునికి కావాల్సింది ధనం అయితే దేవుడు ఒక ధనవంతుణ్ణి పంపించేవాడు. కానీ మనిషికి కావాల్సింది ఇది ఏంటి? పాప క్షమాపణ కావాలి. గనక దేవుడు తన ప్రియ కుమారుడని యేసు ప్రభుని 2024 సంవత్సరాల క్రితము దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని క్షమించగలడు, ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు. ఈ భూమి మీద మానవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభుని కనుగొనడమే నిజమైన జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో చాలా కనుగొంటున్నారు జ్ఞానులు, చాలా విషయాలను కనుగొంటున్నారు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. కానీ నిజమైన జ్ఞానం ఏంటంటే లోక రక్షకుడైన యేసు ప్రభును కనుగొనడమే మానవునికున్న నిజమైన జ్ఞానం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినాన్ని జ్ఞానులు ఎవరిని కనుగొన్నారు? ఎవరిని కనుగొన్నారు జ్ఞానులు? యేసు ప్రభుని కనుగొన్నారట. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వారికి మించిన జ్ఞానం ఇంకెవరికి ఉండదు. వాళ్ళ గొప్ప శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద సైంటిస్టులు, అటువంటి తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆ నక్షత్రాన్ని చూసి యూదులకు రాజు అయిన యేసు ప్రభుని వారు కనుగొన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినాన్ని తూర్పు దేశపు జ్ఞానులు వారికున్న జ్ఞానాన్ని బట్టి లోక రక్షకుని ఎలాగైతే కనుగొన్నారో మనము కూడా ఆ లోక రక్షకును కనుగొని ఆ లోక రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే మన జీవితాలు కూడా వెలిగించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతి ఒక్కరిని
వెలుగిస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న చీకటి ఎప్పుడైతే తొలగించబడి దేవునికి వెలుగు ఎప్పుడైతే మనలోకి వస్తుందో, దేవునికి వెలుగు చేత మనం ఎప్పుడైతే వెలిగించబడతామో, మన పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనము చేర్చబడతాం. హల్లెలూయా. దేవుణ్ణి కనుగొనడము, పరలోక రాజ్యానికి చేర్చబడడమే మానవుడికి ఉన్న నిజమైన జ్ఞానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఐన్స్టీన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త, ఏంటి ఆ పేరు? ఐన్స్టీన్. ఆయన ఒక రోజు ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ టీటీ వచ్చాడంట. టీటీ వచ్చి, అయ్యా మీ టికెట్ ఇవ్వండి అని అడిగాడంట. ఆయన టికెట్ ఎక్కడో పెట్టేశాడు. టికెట్ వెతుక్కుంటున్నాడు కానీ టికెట్ దొరకట్లేదంట. వెతుకుతున్నాడు. అప్పుడు ఈ టీటీ అన్నాడంట, అయ్యా మీరు గొప్ప శాస్త్రవేత్త నాకు తెలుసు, మీరు టికెట్ చూపించాల్సిన అవసరం లేదు, మీరు టికెట్ తీసే ఉంటారు, మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు, మీరు గొప్పవాళ్ళు, మీరు గొప్ప శాస్త్రవేత్త, మీరు గొప్ప గొప్ప వాటిని మీరు కనిపెట్టారు, మీరు ఒక టికెట్ కనపాలదే ఇబ్బంది ఏం లేదు, మీరు మీరు చూపించాల్సిన అవసరం లేదు అంటే, అప్పుడు ఈ ఐన్స్టీన్ అన్నాడంట, అయ్యా మీరు టికెట్ చూపించాల్సిన అవసరం లేదంటున్నారు, కానీ ఆ టికెట్ నాకు కావాలి, ఎందుకంటే నేను ఎక్కడికి ప్రయాణం చేయాలో ఆ టికెట్ మీద ఉంటుంది అన్నాడంట. బాగా గమనించాలి, ఇది మీరు అర్థం చేసుకోవాలి మాటని. నేను ఇప్పుడు ఎక్కడికి చేరుకోవాలో, నేను ఎక్కడికి ప్రయాణం చేయాలో అది ఆ టికెట్ మీద ఉంది. ఇప్పుడు ఆ టికెట్ లేకపోతే నా ప్రయాణం ఎక్కడికో నాకు తెలియదు అని అన్నాడంట. ఇప్పుడు మనం భూమి మీద ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ప్రయాణిస్తున్నాం, మనం యాత్రికులుగా ఈ భూమి మీదకి వచ్చాం, మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. నీ ప్రయాణం తప్పిపోవడానికి వీల్లేదు. ఒక్కోసారి మనం మార్గం తప్పిపోతూ ఉంటాం, ఒక్కోసారి మన మార్గం మర్చిపోతూ ఉంటాం, ఒక్కోసారి వెళ్ళవలసిన దారి మనకు సరైన విధంగా మనకి తెలియదు. కాబట్టి మనము కూడా 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా మానవుడు ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నాడు. నీ ప్రయాణం ముగింపుకు వచ్చేసరికి నువ్వు గమ్యానికి చేరుకుంటున్నావా లేదనేది నీకు తెలిసి ఉండాలి. ఇంతకీ నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావో, నీ గమ్యం ఏంటో, నీ గురేంటో నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణము, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామంటే పరలోకానికి, నిత్య జీవానికి మనం ప్రయాణం చేస్తున్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించారు? లోక రక్షకుడైన యేసును వారు ఆరాధించారు. 11వ వచనం చూడండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ప్రభు అయిన యేసును పూజించారంట. యేసు ప్రభు ఏమైనా పెద్దవాడా? అప్పటికి యేసు ప్రభు ఏం పెద్ద అయిపోయాడా? లేదంటే వారికన్నా గొప్ప స్థితిలో ఉన్నాడా? బాలుడైన యేసును, 2 సంవత్సరాల లోపే యేసు ప్రభు వారికి వయసు, బాలుడైన యేసును ఈ తూర్పు దేశపు జ్ఞానులంట యేసు ప్రభుని ఆరాధించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినాన్ని యేసును లోకానికి పరిచయం చేయడానికి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన యోసేపును, అదే విధంగా పరిశుద్ధురాలైన, నీతిమంతుడైన మరియాను దేవుడు ఏం చేశాడంట? ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఆ కాలంలో అనేక మంది యవన బిడ్డలు లేరా? అనేక మంది కన్యకలు లేరా? దేవుడు ఎందుకు యోసేపును ఎన్నుకోవాలి, ఎందుకు మరియాను ఎన్నుకోవాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో, ఆ సందర్భంలో దేవుని దృష్టికి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా దేవునికి ఈ జంట కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది.
మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి అది చీకటి కాలము. ప్రజలు చీకటిలో ఉన్నారు, ప్రజలు పాపములో ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరము ఎవరి దగ్గరికి రావట్లేదు. అయితే కాలము సమీపించింది. దేవుడు వెతుకుతున్నప్పుడు దేవుడు ఎవరిని కనుక్కున్నాడంటే నీతిమంతుడైన యోసేపును, నీతిమంతురాలైన మరియాని దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించడానికి వారి ఇరువురిని దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో లేదంటే ఈ గ్రామములో, ఈ ప్రాంతములో పరిశుద్ధుడైన దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనము ఎంత పరిశుద్ధముగా ఉండాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన దేవుని గురించి ఇతరులకు మనం చెప్పేటప్పుడు మనం పరిశుద్ధముగా ఉంటేనే మన మాటలు వింటున్న ప్రజలకి నమ్మకము కలుగుతుంది. పరిశుద్ధుడైన దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం పరిశుద్ధముగా లేకపోతే, మనం యథార్థముగా లేకపోతే, మనం నీతిగా లేకపోతే నీ మాటలు వింటున్న ప్రజలకి నువ్వు నమ్మకాన్ని కలిగించలేవు. అవునమ్మా, నువ్వు నీ పరిశుద్ధుడైన దేవుని గురించి నువ్వు చెప్తున్నావు నిజమే. ఇంతకీ నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? నీతిమంతుడైన దేవుని గురించి నువ్వు చెప్తున్నావు నిజమే. ఇంతకీ ఆ నీతిని నువ్వు పాటిస్తున్నావా? మనము పరిశుద్ధతలో, నీతిలో మనం ఉండగలిగితేనే, జీవించగలిగితేనే మన మాటల మీద ఇతరులకి నమ్మకము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే. దేవునికిని మనిషికిని మధ్యవర్తయు ఒక్కడే. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు కూడా, ఆయా ప్రకటిస్తున్న వారు కూడా, వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని ఆత్మ ద్వారా శోధించి పరిశోధించి మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. కానీ ఆ దేవుడు ఎవరో మీ ఆత్మ ద్వారా మీరు శోధించి పరిశోధించి తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇది నన్ను వాక్యం చెప్తుంది. ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరంటే మనం ఈ దినాన్ని పూజిస్తున్న యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించారు. జ్ఞానులు లోకరక్షకుడైన దేవుణ్ణి ఆరాధించారు. మూడోదిగా ఎక్కడ ఆరాధించారంటే వారి ఇంటిలో ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారంట? ఇంటిలో ఆరాధించారు. క్రిస్మస్ అనేది ఒక గ్రౌండ్ లో లేదండి. క్రిస్మస్ అనేది సంఘంలో కాదండి. నిజమైన క్రిస్మస్ అనేది మొట్టమొదటిగా మీ ఇంటిలో ఉండాలి. క్రిస్మస్ అనేది ముందు నీ ఇంటిలో జరగాలి. క్రిస్మస్ సంతోషం అనేది నీ గృహంలో కనపడాలి. క్రిస్మస్ ఆనందం అనేది నీ ఇంటిలో నుండి ముందు బయటికి వెళ్ళాలి. సేన అనే దెయ్యము పట్టిన వ్యక్తి యేసు ప్రభు ఆ వ్యక్తికి మరి విడుదల ఇచ్చిన తర్వాత లూకా సువార్త 8:39 ఒకసారి చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చూడండి. అక్కడ ఒక మాట రాయబడిన చూడండి. అయితే నీవు, బాగా గమనించండి, అయితే ఆయన అంటే యేసు ప్రభు అంటున్నాడు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనేది దేవుని సంఘంలో కాదు. క్రిస్మస్ అనేది ఒక గ్రౌండ్ లో కాదు. నిజమైన క్రిస్మస్ ముందు నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ గృహంలో జరగాలి. యేసు ప్రభు అంటున్నాడు ఆ వ్యక్తితో, అయ్యా ముందు నువ్వు ఇంటికెళ్ళు, నన్ను తర్వాత నువ్వు వెంబడిస్తావు, ముందు నువ్వు ఇంటికెళ్ళు. దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడో ముందు నీ ఇంటి వారికి నువ్వు తెలియజేయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? వండడము, పెట్టడము, తినేయడం, పంపించేయడం. ఇదేనా క్రిస్మస్ నువ్వు చేసేది?
ఎంతమందిని పిలిచారు ఈరోజు? ఎవరినైనా పిలిచారా మీ ఇంటికి? పిలిచారా లేకపోతే పిలుస్తారా? సాయంకాలం పిలిచారా ఎవరినైనా? పిలిస్తే పిలిచామని చెప్పండి, లేదంటే లేదేముంది. ఎవరినైనా పిలిచారా? పిలవలేదా? మొత్తం మీరే మింగేశారా? ఎట్టడం లేదు, ఎదుటోళ్ళకి ఎట్టడం లేదా? మొత్తం మనమే మింగేద్దామా? పొద్దుపోయికో లేదా రేపు మొత్తానికి ఎప్పుడో పంచుకొని వచ్చేస్తే సరిపోదు. పండగ కదా ఒక మిఠాయి ఒక రసగుల్లా నోట్లు వేసేస్తాడు, అయిపోయింది. 1వ తేదీనే మీకు చెప్పాను, పిలవండి, ఇంటికి పిలవండి. మీకున్న దాంట్లోనే ఒక మంచి కనీసం నీతో ఉన్న క్లోజ్గా ఉన్నవారినైనా మనం అందరినీ పిలవలేం. ఎంతోమంది మనకి స్నేహితులు ఉంటారు, వాళ్ళందరినీ పిలిస్తే పెద్ద భోజీ అయిపోద్ది. మళ్ళీ మనం చేయలేరు. కనీసం నీ ఇంటిలోనే కొంతమంది ఉంటారు ప్రభువుని ఎరగిన వాళ్ళు. నీ కూతురు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కోడలు కావచ్చు, మీ పెద్దమ్మ కావచ్చు, మీ పిన్ని కావచ్చు, మీ అత్త కావచ్చు, మీ తాత కావచ్చు, ఎవడో కూడా ఉంటాడు. కనీసం వాళ్ళకైనా చెప్పండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు పండగప్పుడు భోజీ పెట్టి పంపించేసి, మనము పండగప్పుడు భోజీ పెట్టి పంపించేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? తేడా లేదే. యేసుప్రభు అంటున్నాడు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేశాడో ముందు వాటిని నీ ఇంటిలో ఉన్న వారికి తెలియజేయి. ఎంత చక్కటి మాట చదవండి. ఇంకోసారి అక్కడ ఉంది చూడండి, 8:39 చూడండి. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అంతటా ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను కేవలం కార్యమే అన్నాను, కానీ అక్కడ బైబిల్ గొప్ప కార్యములు యేసు ప్రభు అన్నాడు. దేవుడు నీ జీవితంలో ఎటువంటి గొప్ప కార్యములు చేశాడో వాటిని మీ ఇంటిలోనికి చెప్పంటే, ఈ సేన దెయ్యము పట్టిన వాడు తన ఇంటిలో ఉన్న వారికే కాదు, ఆ పట్టణం అంతా కూడా దేవుడు తనకి ఎటువంటి గొప్ప కార్యములు చేశాడో వాటిని అన్నిటిని కూడా ప్రకటించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ అనేది ముందు నీ ఇంటిలో ఉండాలి. అంటే ఆరాధన అనేది ముందు నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో నుండి ఆరాధన వినబడాలి నీ ఇంటి పక్కన ఉన్న వారికి. జరుగుతుందా నీ ఇంటిలో ఆరాధన? జరుగుతుందా నీ ఇంటిలో నుండి స్తుతి నైవేద్యములు బయటకు వెళ్తున్నాయా? ఇది దేవుని యొక్క గృహము, ఇది దేవుని యొక్క ఇల్లు, ఇది దేవుని యొక్క కుటుంబము అని ప్రజలు చెప్పుకోగలుగుతున్నారా? లేదంటే ఇతరుల వలె మన ఇంటిలో కూడా ఆ డీజేకి సంబంధించిన పాటలు బయటకు వస్తున్నాయా? ఇప్పుడు చూడండి, క్యారల్స్ కొంతమంది తిరుగుతున్నారు, మళ్ళీ ఫేస్బుక్ లేదు, అన్యుల కన్నా ఘోరంగా డ్యాన్స్లు వేస్తున్నారు మనోళ్ళు. అంటే కొంతమందికి ఏంటంటే క్రిస్మస్ నెల వచ్చిందంటే ఇది డ్యాన్స్లు వేసుకొని ఏంటి పండగ, డ్యాన్స్లు వేసుకొని పండగ. కొంతమందికి ఏంటి తినే పండగ, కొంతమందికి ఏంటి త్రాగే పండగ, కొంతమందికి ఏంటి తిరిగే పండగ, కొంతమందికి ఏంటి కొత్త బట్టలు వేసుకునే పండగ. ఎవరు కొత్త బట్టలు వేయలేదు, నేను ఒక్కనే వేసుకున్నట్టు. అయితే ఈ డైలాగ్ నాకే. రావణమ్మ గారు ఇచ్చారు ఈ సెట్. హల్లెలూయా. ఎవరు వేసుకోలేదా? నేను ఒక్కనే వేసుకున్నట్టు. ప్రభా, ఆ బుల్లెట్ నాకే తగిలేసి చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లక్ష్మణ్ నక్షత్రాలు వేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఆరాధన అనేది ముందు నీ ఇంటిలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలైన క్రిస్మస్ ఆరాధన మన ఇంటిలోని జరగాలి. మనమేమో ఇంటి పైన స్టార్ ఎడతాం,
మీ ఆయనేమో లలిత పెళ్ళైనట్టు చెప్తుంది. మీ ఆయన ఏమో అంటే ఇంట్లో బారెట్టాడు. వెరీ గుడ్. నువ్వేమో ఇంటి పైన స్టార్ పెడతావు, మీ ఓడేమో ఇంట్లోనే బారెడతాడా. తాగినోడికి ఏదో కొంక దొరకాలి, అది బాధ అయినా బాధలో తాగుతున్నాను రా అంటాడు. ఈరోజు సంతోషం రా. కానీ వీడి దగ్గర ₹1 లేకపోయినా ఆ సమయానికి అది దొరికేది. ఎవడో కూడా జట్టు అయిపోతాడు ఆ సమయానికి. వీడికి ఆ మనసు లేకపోయినా ఎవడో కూడా ఆ టైంకి అరే రా పదరా, ఈరోజు నీ పండగ కదా పదా అంటాడు. ఏమవుతుంది? నిజమే కదా, మరి ఆ పండగకి నాకు ఇచ్చాడు, నా పండగకి నేను ఇవ్వకపోతే వాడు ఫీల్ అవుతాడేమో, వీడు ఫీల్ అవుతాడేమో, నీడు తాగుతాడు తప్ప నేను తాగితే నా ఏసై ఫీల్ అవుతాడని ఎవడుకుండదు. ఇది చూడండి, మనుషులు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అవ్వకండి. నా ఏసై ఫీల్ అవుతాడేమో, నా ఏసై బాధపడతాడేమో, నా ఏసై కన్నీరు కారుస్తాడేమో అని అందుకు మీరు ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఇంటిలో స్టారు మన ఇంటిలోని మన ఇంటి పైన కాదు, కానీ నిజమైన నక్షత్రం మనలో ఉదయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడు? దానియేలు గ్రంథం రండి ఒకసారి. మొన్న నిలబడిపోతే నాకు కాలు నొప్పులు ఆడుతున్నాయి. ఇక్కడ మొన్న కూర్చో, మొన్న వచ్చా ఇక్కడ చూడు, ఇక్కడ కుర్చీ ఉంది నీకోసరా. ఈ పిల్లలందరూ ఎక్కడికెళ్ళిపోయారు? జగ్గా, లక్ష్మణ్ వీళ్ళందరూ ఎడిపోయారు. లేరుతా ఉన్నారా? బయట ఉన్నారా? లేరుతా వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు? దానియేలు గ్రంథం చూడండి, మూడో వచనం, 12:3. దానియేలు గ్రంథం 12:3 చూడండి. బుద్ధిమంతులైతే, బాగా గమనించండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను, బాగా గమనించండి ఈ మాట, బాగా గమనించండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి కన్నా పెద్దది ఏంటిది? నక్షత్రాలు. ఈ భూమి కన్నా పెద్దదండి. సూర్య చంద్రుల కన్నా పెద్దవి నక్షత్రాలు. కానీ మన కంటికి ఎలా కనపడుతున్నాయి? ఇప్పుడు చంద్రుడు ఎంత వెలిగిస్తాడు, సూర్యుడు మనకి ఎంత వెలిగిస్తాడు. వీటికన్నా పెద్దవంట నక్షత్రాలు. దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడంట? ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. అంటే వాటి వల్లే మీరు ప్రకాశిస్తారు. ఎప్పుడు? ఎవరైతే దేవుని దగ్గరకు ఆత్మలను నడిపిస్తారో, దేవుని ఒక వాక్యం ఏమంటుంది? ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గంలో నడిచేటట్టుగా ఎవరు అనేకులను ప్రభువు దగ్గరికి నడిపిస్తారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రభువు దగ్గరికి, నీ ఇంట్లో ఉన్న వారిని కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరినైనా సరే మీరు ప్రభు దగ్గరికి నడిపిస్తే మీరే నిజమైన స్టార్లు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అనేక మంది స్టార్లు ఉన్నారు. చెప్పండి, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్. మనం వెళ్ళిపోతాం ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ స్టార్లు, వీళ్ళకి స్టార్లు మారుతూ ఉంటాయి. వీళ్ళకి స్టార్లు 2 ఇట్లు పడితే స్టార్, 2 పోతే డౌన్. మనం అలా కాదు. నువ్వు ఒక ఆత్మను నడిపించిన, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు ఎప్పుడు కూడా ఆకాశ నక్షత్రముల వలె నువ్వేం చేస్తావు? వెలిగించబడతావు, ప్రకాశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మన చర్చిలో ఎవరికైనా మగబిడ్డ పుడితే ఇదే పేరు ఏంటి?
స్టార్ కాదు, ప్రకాష్. ప్రకాష్. ఓకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన స్టార్ల వలె మనం ప్రకాశించాలి. హల్లెలూయా. నిజమైన స్టార్ల వలె నువ్వు ప్రకాశించాలంటే కనీసం ఈ క్రీస్తు జన్మ దినాన్నైనా సరే, నీ ఇంటి వారికైనా సరే మంచి భోజనముతో పాటు ఆత్మీయ ఆహారాన్ని కూడా నువ్వు పెట్టగలగాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు అక్కడ ఉంది. దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప కార్యములు చేశాడు వాటిని తెలియజేయమన్నాడు యేసయ్య. వాడు కూడా ఇంటిలోనే కాదు, పట్టణం అంతా దండోరు వేస్తాడట. హల్లెలూయా. అక్కడ దెక్కపోలి అని ఉంటుంది మార్క్స్ వార్తలో. అంటే 10 పట్టణాలకి దేవుని సువార్తను తీసుకుపోయాడట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వారి ఇంటిలో ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా ఎలాగ ఆరాధించారు వాళ్ళు? ఎలాగ ఆరాధించారు? జ్ఞానులు ఎలాగ ఆరాధించారు? సాగిలిపడి. నేను జ్ఞానిని కదా, నేను కుర్చీలోనే కూర్చుంటాను, నేను అధికారిని కదా, నేను కుర్చీ దిగను, నేను ధనవంతుని కదా, నేను మోకరించను, నేను ఉద్యోగస్తుని కదా, నేను పాడను అని అనలే. జ్ఞానులు ఏం చేశారంట? వారు ఎంత జ్ఞానులైనప్పటికీ కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు సాగిలిపడి ఏం చేశారంట? దేవుణ్ణి ఆరాధించారంట. హల్లెలూయా. 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 మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మన సేవకులను మనం ప్రేమిస్తాం. సేవకును ప్రేమిస్తే సేవకును మనం గణపరుస్తాం. ఈ దినాల్లో చాలా మంది వాళ్ళకున్న డబ్బు కావచ్చు, వాళ్ళకున్న పదవి కావచ్చు, వాళ్ళకున్న ఉద్యోగం కావచ్చు, చాలా మంది దినాల్లో సేవకుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. సేవకుల్ని చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అది జ్ఞానులు చేసే పని కాదు. ఎవరు నిందిస్తారు? దేవుని బిడ్డలు ఎదుటి వారిని ఎప్పుడు నిందించరండి. నిందించే స్వభావం, నిందించే గుణం ఎవరిది? 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 సాతాను బిడ్డలది. నిందించే స్వభావం దేవుని బిడ్డలది కాదు. నువ్వు నిందిస్తున్నావా? నువ్వు సనుక్కుంటున్నావా? నువ్వు విమర్శిస్తున్నావా? ఒకవేళ ఈ స్వభావం ఉంటే నీలో సాతాను యొక్క స్వభావం ఉందని ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఉన్నారా? ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా? దైవ సేవకుని విమర్శించడం, దైవ సేవకుల్ని నిందించడం, దైవ సేవకుడు ఉన్నప్పుడు ఒక మాట్లాడి దైవ సేవకుడు లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడడం మీలో ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. 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 దైవ సేవకుడు ఒక్కొక్కసారి మీ మీద కోపపడవచ్చు. దైవ సేవకుడు ఒక్కొక్కసారి మీ మీద అరవచ్చు. అరిసినా కోపపడినా అది మీ మీద ఉన్న ప్రేమతోనే అని ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోద్దు. ఎందుకంటే నేను కూడా మనిషినే. నాకు కొన్ని బలాలు ఉంటాయి, నాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం అని కూడా చూస్తున్నాం. మీరైనా నేనైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద పదవి ఉన్నా, ఎంత జ్ఞాని అయినా, ఎంత తోపు అయినా, దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏమైపోవాలి? దేవుడే నాకు బాస్ అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడే నాకు రాజు అయి ఉండాలి. దేవుడే నాకు ప్రభు అయి ఉండాలి. దేవుడు మనకి ఇవ్వకపోతే ఆ పదవి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు మనకి ఇవ్వకపోతే ఆ ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు మనకి ఇవ్వకపోతే ఆ ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చేసరికి నువ్వెంత గొప్పవాడువైనా సరే మనం ఏం చేయాలి? పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం వచ్చేవాలి. హల్లెలూయా. 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 కొంతమంది ఏం చెప్తాడో చూద్దాంలే అని ఈ తప్పులు ఎతకడానికి వస్తుంటారు కొంతమంది. మీరు కదలేండి, మీరుతో చెప్పింతో మర్చిపోతున్నారు కదా, మీరు ఇంకెక్కడ తప్పులు ఎతుకుతారు?
డిస్టర్బెన్స్. మీరు తప్పులు ఎతకర్లే, మీరుతో చెప్పిందే మర్చిపోతున్నారు, గుర్తుండట్లేదు. ఇంకెక్కడ తప్పులు ఎతకడానికి మీకు సమయం ఉంది? యేసు ప్రభు కాలంలో లేరు ఇటువంటి ప్రజలు? అయ్యారు, ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? యేసు ప్రభు దగ్గర ఎందుకు అంతమంది జనం వచ్చేసి చెప్పండి, ఒక విషయం చెప్పండి. ఒకటి, ఏదైనా చెప్తే ఏదో ఒకటి ఉంటుంది పట్టుకొని లాగొచ్చు అనుకుని కొందరు. రెండు, ఇంకొందరు ఏటైనా దొరుకుతుంది అనుకుని రొట్లు చేపలు దొరుకుతాయని కొంతమంది వచ్చేవారు. మూడు, వచ్చేవారు. నాలుగు, తెయ్యాలు ఎలాగ ఎల్లగొడుతున్నాడు, రోగుల్ని ఎలా బాగు చేస్తున్నాడని కొంతమంది చూడడానికి వచ్చారు. ఏసుతో పాటు ఉంటాయి రొట్టు చేప దొరుకుతుంది కదా అని కొంతమంది వచ్చేవారు. కొంతమంది ఈయన మాటలో ఏదైనా ఒకటైనా తప్పు దొరకకపోతే ఆ తప్పును పట్టుకొని ఈయన అడుగుదామని కొంతమంది వచ్చారు. ప్రియ దేని బిడ్డలారా, కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, సాగిలిపడి ప్రభువుని వారు ఆరాధించారండి. ఒకరోజు ఒక తాత మనవడు చర్చికి వెళ్ళారండి. భాస్కర్ ఏడు మీ మనవడేడు, మనం ఎంతోమంది వస్తామని మోయిని 400 రసగుల్లాలు కొనేసింది ఆ రోజు. మొత్తం మేము 6 ఉన్నాం. ఆ సగం కట్టి ఇంటికి కొట్టుకుపోతున్నాను, కట్టేసింది అలాగే. తాత మనోడు చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్తే కూర్చోడానికి సరైన టేబుల్స్ లేవంట. శాంతమ్మ గారు, టేబుల్స్ లేవంట. ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుందంట. ఒక లైట్ వెలుగుతుంది, ఒక లైట్ వెలగట్లేదంట. ఇప్పుడు కానుకలు పట్టారంట. ఏంటంటే కానుకలు పట్టారంట. రూపాయి వేసాడంట. ఎంత వేసాడు? ఈ మనోడు అన్నాడంట, తాత నువ్వు ఇచ్చే రూపాయితో ఇక్కడ మంచి బెంచీలు, మంచి ఫ్యాన్లు, మంచి లైట్లు వచ్చేస్తాయా? ఈ మనోడు చెప్తున్నాడు, తాతను అడుగుతున్నాడు. అంటే మనం చాలాసార్లు ఏం చేసంటే చేసేదేముండదు కానీ చెప్పేది చాలా ఉంటుంది. చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయుడు. ఇది గుర్తుంచుకోండి. ఏం చేశారంట జ్ఞానులు? ఏం చేశారంట? సాగిలుపడి ఆరాధించడమే కాకుండా ఏం చేశారంట? ఇంకేం చేశారు? ఎలాగ ఆరాధించారు దేవుణ్ణి? ఎలాగ ఆరాధించారు? బహుమానాలు, బహుమతులు, కానుకలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనము దేవునికి ఇచ్చే అతి ప్రాముఖ్యమైన, అతి విలువైన కానుక ఏదో చెప్తారా మీరు? ఏంటో చెప్పండి. దేవునికి మనం ఇచ్చే అతి విలువైన కానుక ఏంటి? చెప్పండి అమ్మా. అమ్మా, వెరీ గుడ్, చాక్లెట్ గెలుచుకున్నాం. చెప్పండి, ఏంటి మన దేవునికి ఇచ్చే నిజమైన కానుక ఏంటి? చెప్పండి. ఏంటి? మన జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకోవడమే, అర్పించుకోవడమే దేవునికి మనం ఇచ్చే నిజమైన కానుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఆయనకి అప్పగించుకోవడమే దేవునికి, ఈ క్రిస్మస్ దినాన్ని దేవునికి మనం ఇచ్చే నిజమైన కానుక. ఇంకా మీలో ఎవరైనా మీ జీవితాలను పూర్తిగా దేవునికి సమర్పించుకోలేదా? ఇదే అనుకూలమైన సమయం. మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకోండి. లేదంటే ఒకప్పుడు దేవునికి సమర్పించుకొని మరలా వెనక్కి వచ్చేసారా? మరలా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాన్ని మీ జీవితాలను, మీ హృదయాలను దేవునికి మరొకసారి పూర్తిగా సమర్పించుకునే అవకాశాన్ని, ధన్యతను దేవుడు మీకు ఇస్తున్నాడు. ఇంకో క్రిస్మస్ ఉంది కదండి, ఇంకో క్రిస్మస్ వస్తే నేను ఆలోచిస్తాను, ఇంకో కొత్త సంవత్సరం వస్తే ఆలోచిస్తానంటే చెప్పలేము. ఈ రాబోయే 365 రోజుల్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. కాబట్టి నువ్వు వాయిదా వేయొద్దు. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ 2024 ఈ క్రిస్మస్ దినాన్ని, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడమే ఆయనకి మనం ఇచ్చే నిజమైన క్రిస్మస్ కానుక. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న మనలను, నశించిపోయిన మనలను, పాపానికి బానిస అయిపోయిన మనలను
నరకానికి దగ్గరగా ఉన్న మనలను, సాతాను యొక్క సంఖ్యల్లో బంధింపబడిన మనలను వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు 2024 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు ప్రభువుని ఆరాధించారు, లోక రక్షకుని ఆరాధించారు, ఇంటిలో ఆరాధించారు, సాగిలపడి బహుమానాలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరంలో మనం ప్రభువుని ఎలాగైతే ఆరాధిస్తున్నామో అంతకన్నా ఎక్కువగా నీ ఇంటిలో ఆరాధన ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఆరాధన ఉండాలి. రోడ్డు నుండి వెళ్ళిపోతున్నప్పుడు, నీ ఇంటి ముందు నుండి వెళ్ళిపోతున్నప్పుడు, ఇది దేవుని చేత ఆశీర్వదింపబడిన గృహము, ఈ గృహములో దేవుని చేత పిలువబడిన బిడ్డలు ఉన్నారు, ఇది దేవుని యొక్క ఇల్లు అని ప్రజలు చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఎప్పుడైతే ఆరాధన ఉంటుందో, నీలో ఎప్పుడైతే ఆరాధన ఉంటుందో, నాయకులు కాదు కదా, రాజుల సహితము నీ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిగెట్టడం కాదు, నువ్వు పరిగెట్టడం కాదు, నాయకులే మన దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు. హల్లెలూయా. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, అయ్యా మమ్మల్ని మీరు దీవించండి అయ్యా, అయ్యా మా కోసం మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా అని నాయకులు, రాజులు నీ దగ్గరికి రావాలి అంటే నీ ఇంటిలో నుండి ఆరాధన బయటికి వెళ్ళగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దేవునికి సంబంధించిన చూస్తున్నారంటే ఆ ఫోన్లో చూస్తున్నారులే అనుకోవచ్చు. జాగ్రత్త, గట్టిగా పడు, ఇంకొక అరగంట చెప్పుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి వినబడుతున్నా నీ ఇంట్లో నుండి? ఏమి వినబడుతున్నాయి నీ ఇంట్లో నుండి? రక్షణ సునంద గానములు నీ ఇంట్లో నుండి వినబడుతున్నాయా? సీరియల్ ఎవరు? సౌందర్య. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుని గురించి మనం చెప్పేటప్పుడు ఇతరుల జీవితాల్లో, ఇతరుల హృదయాల్లో నమ్మకం కలగాలంటే మనము కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకే కాదు చెప్తున్నా, నాకు కూడా ఉంది టీవీ చూసి అలవాటు. నేనేం గొప్ప నేను కాదు, ఇక్కడ చెప్తున్నంత మాత్రాన నేను మీకన్నా పెద్ద తోపుని కాదు. నాకు టీవీ చూసి అలవాటు ఉంది. నేను కూడా ఒప్పుకోవాలి, నేను కూడా విడిచిపెట్టాలి. నాలోని బలహీనత ఉంది. నేనేదో అన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్పట్లే, నాలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, నేను సరి చేసుకోవాల్సినవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోలేదు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో బహుగా కుమ్మరించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన అంతా మీకు మహిమకరంగా, మా అందరికీ దేవునికరంగా జరిగించుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని కూడా దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.